స్టార్ట్ చేసినప్పుడు చెప్పు నాకు. ఈరోజు మనము ఛానల్ స్టార్ట్ చేసినాక మన ఛానల్లో ఎప్పుడు 10 కిలోలు దమ్ బిర్యానీ చేయలేదండి. 10 కిలోలు చికెను, 10 కిలోలు బాస్మతి రైస్ తోటి చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాం. ఈరోజు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందండి. మా మనవాడిది 6వ నెలన అన్నం ముట్టేస్తున్నాము. అందుకని మా కుటుంబం మొత్తం, మా ఫ్యామిలీ మొత్తం చిన్న ఫంక్షన్ లాగా చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం 10 కిలోల చికెన్ తీసుకొని శుభ్రంగా నీట్గా ఉప్పు అండి. ఇప్పుడు దీన్ని కలిపి పెట్టుకుందాం. ఒక పెద్ద చెంచాతోటి ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు ఒక చెంచాన్నర ఉప్పు, పెద్ద చెంచాతోటి జీరా పౌడరు, పెద్ద చెంచాతోటి ధనియాల పౌడర్, చెంచా బిర్యానీ మసాలా అండి. అన్నీ హోల్ గరం మసాలా వేపి పొడిగొట్టి పెట్టుకున్నామండి. ఇదొక చెంచాన్నర వేసుకున్నాం. ఓలు కొంచెం గుడికి దాంట్లో పరిచయం కాలే అన్నీ హోల్ గరం మసాలా అండి. 10 కిలోలు కాబట్టి వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు కారపొడి అండి. ఒక 2 గుప్పిళ్ళు పుదీనా, 2 గుప్పిళ్ళు కొత్తిమీర అండి, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 15 పచ్చిమిరపకాయలు మజ్జిగ సీల్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ పెద్ద స్పూన్ తోటి పసుపు. మనం ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఒక 2 కిలోలు ఉల్లిగడ్డ ముందుగా వేపి పెట్టుకున్నామండి. ఇది ఒక 2 గుప్పిళ్ళు వేసుకున్నాం. ఒక 2 టీ స్పూన్లు అల్లం పేస్ట్ అండి. పేస్ట్ చేసుకొని వేసుకోవాలి, బాగుంటుంది. ఒక గుప్పిడంతా కస్తూరి మేతి. ఇవన్నీ మంచిగా కలిపి పెట్టుకోవాలండి. ఒక పెద్ద స్పూన్ తోటి మసాలా, 1 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, ఒక 1/2 డజన్ 6 నిమ్మకాయలండి. నిమ్మకాయలు చుట్టుకోవాలి. మనం నిమ్మరసము వేసుకున్నామండి. నిమ్మరసం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఉంటుంది పెరిగేది ఈడిదేనండి. మా మనవాడిది 6వ నెలన అన్నం ముట్టేస్తున్నాము. ఈడే మా చిట్టోడు, చిట్టి మనవడు, వాళ్ళ తాత. దాంట్లో సొల్లు కరెక్ట్ మేము తినాలరా. ఇప్పుడు దాకా రాల సంగ రాలేదు. చెప్పయ్యా, చూడు 5 కిలోలకి మనము 3 కిలోలు పెరిగేసుకున్నామండి. వేసుకొని మంచిగా కలుపుకున్నాం. ముందు అయితే కలుపుకుందాం. ఇంకంతేనా? ఇంకా తింటామే. తింటాం కాదు రే, పెరుగు సరిపోయితే పెరుగు కూడా మనం కలుపుకోవటం అయిపోయిందండి. మనం ఇప్పుడు మూత పెట్టుకొని కనీసం ఇది 2 గంటలైనా పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోండి. మన
మన గిన్నె పెట్టుకొని ముందుగా ఉల్లిగడ్డ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకుందామండి. అన్నీ హోల్ గరం మసాలా వేసుకున్నాం. ఒక 4 పచ్చిమిరపకాయలు క్లీన్ చేసుకున్నామండి. అల్లం చిల్లిపాయ అంటే పచ్చివాసన పోయినాక ఫ్రై చేసుకోవాలండి. ముందుగా కలిపి పెట్టుకున్న కూర వేసుకున్నామండి. అండి ఈ కూర మనం వేసుకున్న కూరని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. చెప్పను కూడా చెప్పా బాబాకి. లేదా ఇంట్లో మూత పెట్టుకున్నామండి. ఇక మనకి కూర అక్కడ ఒక పక్కన పొయ్యి మీద కూర అవుతుంది. మనం 10 కిలోల రైస్ అన్నాం కదా, ఇగో బాస్మతి రైస్ కడిగి పక్కకు నానబెట్టుకున్నాం. మన కూర ఉడికిందండి. కూర రెడీ అయిపోయింది. ఎసురు పెట్టుకున్నాం బియ్యానికి. మన కూర రెడీ అయిపోయిందండి. దింపి పక్కన పెట్టుకొని ఎసురు పెట్టుకున్నాం. నీళ్ళు పోసుకున్నాము. దీనికి కొలత ఏమి లేదండి. నెలలో 4 బిర్యానీ ఆకులు అన్నీ హోల్ గరం మసాలా వేసుకున్నామండి. అలా 4 పచ్చిమిరపకాయలు మంచిగా సీల్ చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, ఇప్పుడు కొత్తిమీర, ఒక కాయ నిమ్మకాయ పిండుకుందామండి. ఒక 2 టీ స్పూన్లు నూనె వేసుకుందాము. టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నామండి. మనం ఉప్పు వేసుకుందామండి. కళ్ళుప్పు. ఎట్లా మన రైస్ బాగా పట్టాలి కాబట్టి మన సంవత్సరం నీళ్ళు ఎలా ఉంటాయో అట్లా ఉండాలి. ఉప్పుగా రావాలి నీళ్ళు. ఇప్పుడు మనం మూత పెట్టుకొని తీసుకుందామండి. మన నీళ్ళు మరుగుతున్నాయండి. మరిగే నీళ్ళలో బియ్యం వేసుకుందాం. మూత పెట్టుకొని బియ్యం అన్నం ఉడికించుకుందామండి. 70% మనకి రైస్ ఉండాలి. మనకి అన్నం ఉడుకుతున్నదండి. మనకి రైస్ అయిందండి. ఇప్పుడు మనము పొంగు కోసం రైస్ లేర్లు చేసుకుందాం.
పెడదాం ఆన్ చేసి లైట్ కట్టాలంట ముక్కలు రాని ముక్కలు మనం ఈ కూర అంతా ఇట్లా సదరం చేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకున్నామండి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నది ఇంతేనండి లేర్లు వేసుకోవటమే చిట్టిది కదా ఇదిగో ఉండు ఈ దరికి పడుతున్నాయి కానీ ఆ దరికి పడదు ఏం నడుపు రాలేదు పుదీనా కొత్తిమీర ఆనియన్ కట్ చేసేదా వస్తున్నారా మేరమట్లా కొత్తిమీర సరే సరే వచ్చి నాకు ఫోన్ చేయమను రాయేశ్వరుళ్ళ సొక్క ఒకటే వేసుకుంటాను సొక్క వచ్చినప్పుడు సొక్క కట్ చేసేదా లేదురా మన బిర్యానీ రెడీ అయిపోయిందండి కొంచెం నెలకు వస్తాను అన్నామంటగా వచ్చేలేక 3:30 3 అయింది ఆకు నుంచి వచ్చేలేక